మాట్లాడటం అందరికీ వచ్చు. కొంతమందికి నాలుక మాట్లాడుతుంది, మరికొంతమందికి వాళ్ళ ప్రవృత్తి మాట్లాడుతుంది. కొంతమందికి డబ్బు మాట్లాడితే ఇంకొకరికి సమయం మాట్లాడుతుంది, వేరొకరికి వాళ్ళ పదవి మాట్లాడుతుంది. కానీ పరమేశ్వరుడి ముందు కేవలం మన కర్మలు మాత్రమే మాట్లాడతాయి. అందుకే అంటారు, ఈశ్వరుడికి కాదు, నీ కర్మలకు మాత్రమే భయపడాలి అని. క్షమించమని వేడుకుంటే ఈశ్వరుడు క్షమిస్తాడేమో కానీ కర్మ మాత్రం వదిలిపెట్టదు. వేల గోవుల మందలో ఒక లేగదూడ తన తల్లిని కనుక్కుంటున్నట్టు మనం వేల మందిలో ఉన్న మన కర్మ మనని అస్సలు విడిచిపెట్టదు. మీరెవరినైనా తిడితే ఆ ఎదుటి వ్యక్తి స్థాయి లేక తిట్టడేమో కానీ మరొకరి వల్ల తప్పక తిట్లు తినవలసినదే. అదే కర్మ. మీరు ఎదుటి వారికి ఏమి ఇస్తే అది రెట్టింపై తిరిగి ఇచ్చిన వ్యక్తి దగ్గరికి వస్తుంది. అది ఒకవేళ గౌరవం కానీ, సన్మానం కానీ, అపమానం కానీ, అవమానం కానీ, లేక మోసం కానీ.